భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. అబ్బబ్బబ్బా, ఏం కొడుతున్నారు మేడం? కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉన్నారు. ఐ లైక్ యూ మేడం. నోరు జారావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మీరు ఏమైనా చేయండి మేడం, నన్ను ఎంతైనా తిట్టండి, ఎంతైనా కొట్టండి, కానీ ఇక్కడ కాదు, సపరేట్గా. మీరేం చేసినా నేనేమనను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎస్, మీతో నేను ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను. ప్లేస్ గురించి మీరేం వరి అవ్వద్దు. మియాపూర్లో నాకు తెలిసిన కాటేజ్ ఒకటి ఉంది. ఆల్రెడీ నేను మాట్లాడి పెట్టేశాను. నేను చెప్పినప్పుడు అక్కడికి వచ్చేయండి, మీకు అడ్రస్ సెండ్ చేస్తాను. అసలు నేను ఎలా కనిపిస్తున్నాను రా? బ్యూటిఫుల్గా. మీ అందాన్ని పొందకపోతే ఈ బ్రతుక్కి అర్థమే లేదనిపిస్తుంది. జస్ట్ 1 అవర్ అంతే. రేయ్ రాస్కెల్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? నా గురించి తెలిసి ఎలా మాట్లాడుతున్నావా? నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి కూతలు కూస్తావు? ఇదిగో చూడు, నువ్వేం చేసినా మౌనంగా ఉంటాననుకుంటున్నావేమో. ఇంకోసారి నోరు జారినా, ఇలాంటి ఫోన్లు చేసినా వెంటనే మా గౌతమ్కి ఫోన్ చేసి చెప్తాను. ఏంటి మేడం ఇది? ఇఫ్ అండ్ బట్స్ అన్ని నిన్నే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ మొదటికొస్తే ఎలా చెప్పండి? నేను నోరు జారానంటే మీ బ్రతుకు బజారున పడుతుంది. మీ కుటుంబం పరువు ప్రతిష్టలు రోడ్డున పడతాయి. దానికన్నా ఈ ఆఫర్ 1000 రెట్లు బెటర్ కదా. రే, నీకు దండం పెడతాన్రా, నన్ను వదిలే ప్లీజ్, ప్లీజ్ రా. మేడం, నా ఆఫర్ని ఒప్పుకుంటారో లేదంటే ఓవర్ యాక్షన్ చేసి బంగారం లాంటి మీ ఫ్యూచర్ని, మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టల్ని పబ్లిక్ చేసుకుంటారో మొత్తం మీ ఇష్టం. బాగా ఆలోచించుకోండి. గుర్తుందిగా, మియాపూర్ కాటేజ్. బాయ్ మేడం. ఎంత ధైర్యం రా నీకు? నీకు ఎక్కువైందిరా. పోలీసు వాడి చొక్కానే పట్టుకుంటావురా? అయిపోయావురా, అయిపోయావు. సార్ వద్దు సార్, కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్. ఏమనుకుంటున్నారా? నా మీద అరుస్తావా? సార్ 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 ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, కొట్టద్దు సార్. సార్ ప్లీజ్ సార్. స్టాప్ ఇట్. అమ్మో, లాయర్ ఝాన్సీ గారు వచ్చారేంటి? అక్క చూడక్క, వీళ్ళు ఎలా కొడుతున్నారో చూడక్క. వాళ్ళకెంత చెప్పినా వినట్లేదక్క. ముందు అతన్ని బయటికి తీసుకురండి. చూస్తారేంటి? బయటికి తీసుకురండి. శ్రీధర్, బయటికి రా. శ్రీధర్ గారు, ఏ కేసు మీద ఇతన్ని అరెస్ట్ చేశారు? ఏ నేరం చేశాడని అతన్ని కొడుతున్నారు? మేడం, కొంతమంది ఫ్రెండ్స్ లవర్స్ అంటూ ఏదో ఒక రిలేషన్ చెప్పి పబ్లిక్ ప్లేస్ లో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు. మీకు తెలియదు ఏముంది మేడం?
ఈ మధ్య కిడ్నాప్లు మర్డర్లు చాలా జరుగుతున్నాయి కదా, అందుకే మాకు వీళ్ళ మీద డౌట్ వచ్చి స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తున్నాం. కోర్స్ మీరు చెప్పింది నిజమే. డౌట్ వస్తే వీళ్ళని జస్ట్ జనరల్ గా ఎంక్వైరీ చేసి పంపించేయచ్చు కదా. ఇలా స్టేషన్ కి తీసుకురావడం ఏంటి, కొట్టడం ఏంటి? ఆ? అంటే ముందు మేము జనరల్గానే ఎంక్వైరీ చేశాం, కానీ ఈ అమ్మాయి మీద మాకు చాలా అనుమానంగా ఉంది. ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఈ అమ్మాయి గురించి మీకు తెలుసు కదా మేడం? మీరే కదా ఆ కేసు వాదించింది. మళ్ళీ అందులోనూ వీళ్ళిద్దరికీ పెళ్ళనేసరికి మా అనుమానం ఇంకా బలపడింది. అయినా ఇలాంటి దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మేడం? Shut up! What nonsense are you talking? అంత మూర్ఖంగా ఎలా మాట్లాడుతున్నారు? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అయ్యుండి మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారా? మినిమం సెన్స్ కూడా లేదా? ఆ అమ్మాయి సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే తన మనసు విరిగిపోయేలా మాట్లాడుతున్నారా? దబాయిస్తున్నారేంటండి? ఇప్పుడు మేము ఏం చేశాం? మా డ్యూటీ మేము చేయడం కూడా తప్ప? ఏది మీ డ్యూటీ? నేరాలు జరగకుండా చూసుకోవడం, తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోవడం, అది కదా మీ డ్యూటీ. అంతేకాని వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా మీకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కాదు మీ డ్యూటీ. అర్థమైందా? వాళ్ళు చెప్పింది నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఏమన్నా అంటే పెళ్లి పెళ్లి అంటున్నారు. అసలు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారన్న ప్రూఫ్ ఏంటి మేడం? గుళ్ళో వీళ్ళకి పెళ్లి జరిపించడానికి అమ్మవారి టెంపుల్ మేనేజ్మెంట్ దగ్గర తీసుకున్న రిసిప్ట్ చూడండి. పెళ్లి పెద్దగా నేనే దగ్గరుండి వీళ్ళిద్దరి పెళ్లి జరిపించబోతున్నాను. ఈ ప్రూఫ్స్ చాలా? ఇంకా ఏమైనా కావాలా? చెప్పండి. వీళ్ళు కాబోయే భార్యాభర్తలు. కాస్త ప్రైవసీ కోరుకుంటారు, పర్సనల్గా మాట్లాడుకుంటారు. అలాంటప్పుడు ఇంట్లోనో అమ్మా నాన్నల ముందో మాట్లాడుకోలేరు కదా. ఇలా పార్క్లోనో మాల్స్లోనో మాట్లాడుకుంటారు. వాళ్ళు పబ్లిక్లో ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయనంత వరకు పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడానికి మీరెవరండి? ఈ విషయం కూడా మీకు తెలీదా? మీరు చట్టాన్ని చదువుకోలేదా? లేకపోతే యూనిఫామ్ ఉందని ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారా? వీళ్ళని మీరు చాలా ఇబ్బంది పెట్టారు. అతన్ని కొట్టి ఈ అమ్మాయిని కించపరిచి చాలా పెద్ద తప్పు చేశారు. నేను ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. సారీ మేడం, మేమేదో తెలియక అలా చేశాం. మమ్మల్ని క్షమించి వదిలేండి మేడం, ప్లీజ్ మేడం. మీరు క్షమించరాని తప్పు చేశారు. నేను అస్సలు వదిలిపెట్టను. మీ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకి ఏడుస్తాను. అప్పుడు గాని మీకు బుద్ధి రాదు. శ్రీధర్, రాణి, పదండి. మేడం, నా ఆఫర్ని ఒప్పుకుంటారో లేదంటే ఓవర్ యాక్షన్ చేసి బంగారం లాంటి మీ ఫ్యూచర్ని, మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టల్ని పబ్లిక్ చేసుకుంటారో మొత్తం మీ ఇష్టం. గుర్తుందిగా, మియాపూర్ కాటేజ్. మీరా? ఏంటి పద్మ, ఏమైంది? ఏం లేదండి. మరెందుకు కంగారు పడుతున్నావు? ఒంట్లో బాగానే ఉందా? మరి ఏంటి ప్రాబ్లం పద్మ? ఎందుకు అలా ఉంటున్నావు?
ఎవరైనా నిన్నేమైనా అన్నారా? పద్మ అడుగుతుంటే మౌనంగా ఉంటావేంటి? నీకేమైందో ఏంటో తెలియక నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ప్లీజ్ పద్మ, ఏదైనా ఉంటే చెప్పు. భర్తకి చెప్పుకోలేనంత సమస్య ఏముంటుంది? నీ భర్తకి చెప్పినా ఏం ప్రయోజనం లేదనుకుంటున్నావా? నన్నంతలా తీసి పడేస్తున్నావా? ఏమండి, మీరలా అనకండి. మీరు చాలా మంచివాళ్ళు. కానీ నేనే ఎందుకు ఆగిపోయావు పద్మ? విషయం ఏంటో చెప్పు. ఏమైంది? ఎందుకో తెలీదు, నిన్న రాత్రి నుంచి పద్మ అదోలా ఉంటుంది. టీ అడిగితే కాఫీ ఇస్తుంది, కాఫీ అడిగితే టీ ఇస్తుంది. తిండి సరిగ్గా తినడం లేదు, నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. చిన్న సౌండ్ అయినా ఉరికి పడుతుంది, టెన్షన్ పడుతుంది, భయపడుతుంది. ఏదో జరిగింది, అందుకే తనలో తనే మదన పడుతుంది. అదేంటో చెప్పమంటే చెప్పడం లేదు. సరే, నేను అడిగి తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. అది కాదు, నాకెందుకు చెప్పడం లేదు? ఆడవాళ్ల సమస్య అయి ఉంటుందేమో, అందుకే నీకు చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో. ఏ సమస్య అయినా భర్తకు చెప్పొచ్చు కదా. నా దగ్గర ఏదో దాస్తుంది, అదేంటో తెలియడం లేదు. అలాంటిదేమీ లేదు. నువ్వేం వరి అవ్వకు, నేను కనుక్కుంటానుగా. నువ్వు వెళ్ళు. పద్మ, చంద్రమోహన్, నేను కనుక్కుంటాను కదా, నువ్వు వెళ్ళు. ఏంటి పద్మ ఇది? నేను కూడా నిన్నటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. చాలా ముభావంగా ఉంటున్నావు. ఆ ఝాన్సీ కేసు వెనక్కి తీసుకున్నందుకు నువ్వు సంతోషంతో ఎగిరి గంతేస్తావనుకుంటే నువ్వేమో ఇలా డల్గా కంగారు పడుతూ ఉంటున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రతి చిన్న విషయం నాతో చెప్తుంటావు కదా. ఏ విషయం కూడా నీ మనసులో దాచుకోవు. అలాంటిది ఇప్పుడు నువ్వు చెప్పడం లేదంటే అదేదో పెద్ద సమస్య అయి ఉంటుంది. ప్రతి దాంట్లోనూ నాకు చాలా సపోర్టుగా ఉంటావు. అలాంటి నీకోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. మృణాలిని ఓకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ముందు ఆ కిల్లర్ చేత పిల్లల్ని ఝాన్సీని బెదిరించి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నాను. ఆ తర్వాత ఆ కిల్లర్ మృణాలిని మనిషి అని నిరూపించి ఈ ఇంట్లో వాళ్ళ దగ్గర తనని బ్యాట్ చేసి వాళ్ళు మృణాలిని ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేద్దాం అనుకున్నాను. విషయం చెప్తే నిజం తెలుస్తుంది. నిజం తెలిస్తే మృణాలిని దగ్గర నేను తక్కువైపోతాను. ఏంటో చెప్పు. ఏం లేదు మృణాలిని. లేదు అంటే నేను నమ్మను పద్మ. చేత ఉంది, కానీ అదేంటో నాకు చెప్పడం లేదు. ఈ ఇంటి పరువుని కోర్టుకు ఈడ్చాలని విర్రవీగిన ఆ ఝాన్సీనే 3 చెరువుల నీళ్లు తాగించాను. నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక దెబ్బకు తోక ముడిచి కేసు వాపస్ తీసుకుంది. ఏదో విషయంలో ఎవరో నిన్ను బెదిరిస్తున్నారని నాకు అర్థమవుతుంది. భయపడకుండా నీ సమస్య ఏంటో చెప్పు. నీకు నేనున్నాను. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే నేను సాల్వ్ చేస్తాను. నువ్విలా ఉండడానికి కారణం ఆ ఝాన్సీయేనా? తను మళ్ళీ నిన్నేమైనా అనిందా? చెప్పు పద్మ. ఈసారి తనని కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. ఏయ్, నిన్నే అడిగేది, చెప్పవేంటి? కాసేపు ఆగుతావా? ఎప్పుడు చూసినా నీ గురించి నువ్వే గొప్పలు చెప్పుకుంటూ ఉంటావా? ఆ ఝాన్సీ నీకు భయపడి కేసు వెనక్కి తీసుకుందనుకుంటున్నావా? అసలు నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు? ఆ ఝాన్సీ గురించి నీకు తెలుసు కదా. తనకి ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురైనా సరే ముందుకే వెళ్తుంది, కానీ వెనక్కి తగ్గే రకం కాదు కదా. రాణి విషయంలో నీ మీద తనే కేసు గెలిచింది. పిల్లల విషయంలో మనం ఎంత పెద్ద లీడింగ్ లాయర్ని పెట్టినా కూడా
చాలా ఈజీగా తానే గెలిచింది. తనని పిల్లల్ని జీవితంలో చూడొద్దు, కలవద్దు, అసలు ఇంటి గుమ్మమే తొక్కద్దు అంటే తను కోర్టు ఆర్డర్ తీసుకొనొచ్చి ఈ ఇంట్లోనే ఉంటుంది. తను మళ్ళీ నీ మీద కేసు గెలిచింది. అసలు నువ్వెప్పుడు తన మీద కేసు గెలిచావు? అదేంటి పద్మ అలా అంటావు? నా భర్త కేసులో నేను గెలిచాను కదా. అవును, గెలిచావు. కానీ ఎప్పుడు? ఆ కేసులో చివరి వరకు అన్నయ్యే నేరస్తుల్లా వాదించింది ఆ ఝాన్సీ. నువ్వేదో ప్లాన్స్ మీద ప్లాన్స్ వేసి లాస్ట్ సెషన్లో ఝాన్సీని కోర్టుకు రాకుండా చేశావు. చావు తప్పి కన్ను లట్టుపోయినట్టుగా ఆ కేసు నుంచి అన్నయ్య బయటపడేలా చేశావు. ఆ తర్వాతైనా నీకెప్పుడైనా ఝాన్సీ భయపడిందా? భయపడలేదు. అందుకే ఇప్పుడు నీ మీద కేసు పెట్టి నిన్ను కోర్టుకు లాగింది. అలాంటి తను నీకు భయపడి కేసు వాపస్ తీసుకుందని తన గురించి తెలియని వాళ్ళంటే నమ్మచ్చు. కానీ నువ్వు నమ్మావంటే అర్థమే ఉంది. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన నువ్వు నన్ను కాపాడతావా? చాలే ఊరుకో, వింటానికే కామెడీగా ఉంది. పద్మ పద్మ ఎస్, పద్మ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. నేననుకున్నట్టుగానే సంథింగ్ ఇస్ దేర్. ఇలా చేయాలి, ఇలా అరే ఆ హ్యాండ్ మూమెంట్ ఇలాగా, ఊరుకోరా, ఇలా నేనే మర్చిపోతున్నా. ఇలా చేయి. అమ్మ ఇంకా రావడం లేదేంటి? లాస్ట్ చరణం నేర్పిస్తే సాంగ్ ఫినిష్ అవుతుంది. వన్ టూ 1 2. ఇది కాదు, అమ్మ ఏదో చేసింది. పిల్లలు హాయ్ అమ్మా. హాయ్. నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? ఎందుకేంటమ్మా, అక్కకి నువ్వు డాన్స్ నేర్పించాలి కదా. అది నైట్ టైంలో, ఇప్పుడు కాదు కదా. లేదమ్మా, ఇప్పుడే నేర్పించాలి. 3 days లో కాంపిటీషన్ ఉంది, అసలు టైమే లేదు. అది కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పద్దమ్మా ప్లీజ్. డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెడదాం ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. సరే, ముందు స్నాక్స్ తినేయండి, తర్వాత డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. లేదమ్మా, డాన్స్ నేర్చుకున్న తర్వాతే తింటా. ముందు స్నాక్స్ తినేయండి, తర్వాత డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. నో, చెప్తున్నాను కదమ్మా, ఖచ్చితంగా తింటాను, కానీ డాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాతనే తింటాను. అది కాదు అమ్మా, నేను తింటాను కదా, నువ్వు అక్కకి డాన్స్ నేర్పించు. సరే, కాళ్ళు నేను చెప్పినట్టు పెట్టు. నెమలికి నేర్పిన నడకలివి, మురడికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీల. నెమలికి నేర్పిన నడకలివి.
1 2 3 4 5 6 7 8 వెరీ గుడ్. పూర్తయింది కదా, పద ఇప్పుడు తిను. లేదమ్మా, నేను ఒకసారి రిహార్సల్ చేసి తింటాను. ముందు నువ్వు కూర్చో. అలా కాదు స్వీటీ. కూర్చో అమ్మా. ఇప్పుడు నేను చేస్తాను, అప్పుడు నువ్వు తప్పుంటే చెప్పు. మురళికి అందని పలుకులివి శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీల నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీల నెమలికి నేర్పిన అక్క, నీ ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. స్వీటీ, 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 అక్క, స్వీటీ, అక్క, స్వీటీ, స్వీటీ, లేమ్మా, స్వీటీ, అక్క, ఏమండి? స్వీటీ, అక్క, స్వీటీ, లేమ్మా, స్వీటీ, లేమ్మా, స్వీటీ. అమ్మ ఝాన్సీ, నువ్వు ఎక్కడున్నావు? ఏమైంది మేడం? స్వీటీ, మన స్వీటీకి స్వీటీకి ఏమైంది మేడం? ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది.